లో నుంచి సర్వోన్నతమైన దేవుడు ఆశిస్తుంది. నీ నుంచి, నా నుంచి దేవుడు ఆశిస్తున్నటువంటిది ఏంటిది? ఎలాగ ఉండకూడదో అని దేవుడు కోరుకుంటున్నాడో, ఒక విశ్వాసి ఎలాగ ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడో ఈ ప్రభు దినాన మనము జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకొని మనము ముగించుకున్నాం. మొదటిగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. అయితే సంపూర్ణమైన నియమములో తేరి చూచి వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడునై ఉండి తన క్రియల్లో ఏమవుతాడంటే ధన్యుడు అవుతాడు. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సో ఇక్కడ వాక్యమును గురించి రాయబడింది. మీరు వాక్యం వినువారుగా మీరు ఉండకూడదు, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. వాక్య ప్రకారంగా ప్రవర్తింపని వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకుని మనుషుణ్ణి పోలి ఉంటాడు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే, వాడు అవతలికి వెళ్ళిపోయిన తర్వాత, అద్దం ముందు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తను ఎట్టివాడో ఏమవుతాడంటే మర్చిపోతాడు. కాబట్టి అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియమంలో మీరు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడుగా కాక. సో ఇప్పుడు మనం చదువుకున్నాం ఆ యొక్క కుష్టి రోగుల గురించి. వాడు స్వస్థత నొందిన తర్వాత మర్చిపోయాడా? చెప్పాలి. మర్చిపోలే. ఆ 10 మంది కుష్టి రోగుల్లో ఒక్కడు స్వస్థత పొందితే వెంటనే గొప్ప శబ్దంతో కృతజ్ఞత మనసుతో దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రభుని సాగిలపడి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం చాలాసార్లు చేసిన మేలుల్ని ఏమవుతామంటే మర్చిపోతాం. సో మరుచువారుగా ఉండకూడదు. నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను. సామెతల గ్రంథము. మరి ఏం చేయాలి మరచువాడుగా కాకుండా? ఒక మాట, 2 మాటలు నేను చెప్తాను, చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21. సామెతల గ్రంథము 4. నీ కన్నులు ఎదుట నుండి తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. హల్లెలూయా. 20 వచనం, నా కుమారుడా నా మాటలు ఆలకించము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము. వాటిని నీ హృదయం మందు ఏం చేసుకోవాలి? భద్రము చేసుకోవాలి. మనము దేవుని సన్నిధిని మనము మర్చిపోయేవారిగా ఉండకూడదు. సో మన నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము మర్చిపోయేవారిగా మనము ఉండకూడదు. సో కీర్తనల గ్రంథము, కీర్తనలు 103వ కీర్తన, 103వ కీర్తన ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యెహోవాను మరచువారులారా అన్న మాట ఎక్కడది? సారీ అది కాదు. ఇంకొక సందర్భంలో ఆ మాట మనకు కనపడుతుంది. సరే, నేను అది తర్వాత మీకు చూపిస్తాను. సో మనము మర్చిపోయేవారిగా మనము ఉండకూడదు. దేవుణ్ణి మనము విడిచిపెట్టేవారిగా, దేవుని యొక్క సన్నిధిని మనము నిర్లక్ష్యపరిచేవారిగా మనము ఉండకు. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనుడి అన్నమాట. లేని ఎడల మాట కొరకు నేను చూస్తున్నా. కీర్తనలోనే కీర్తన గ్రంథము 50వ అధ్యాయం చదవండమ్మా. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల దీన్ని మీరు ఆలోచన చేయాలి.
మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. కీర్తన 50వ కీర్తన 22వ వచనం చదివాం. దేవుని మరచువారులారా ఆలోచించుడి, దీని గురించి ఒకసారి ఆలోచన చేయుడి. లేని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చివేస్తాను. తప్పించేవాడు ఎవడని ఉంటాడా? ఎవడు ఉండడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన మేలును నువ్వు మర్చిపోయేవారిగా ఉండకూడదు. వాక్యాన్ని మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. సో క్రియల్లో దాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. సో కొన్ని వాక్యాలు ఉన్నాయి. ప్రేమించాలి, ప్రేమించుడి అని వాక్యం ఉంది. సో మనం క్రియల్లో చూపించాలి. ప్రభువా ప్రేమించే కృపని నాయనా, ప్రేమించే మనసుని ఇవ్వని నాయనా అని ప్రార్థన చేస్తాం. సో మంచిదే, కానీ సో క్రియల్లో మనం చూపించాలి. క్రియల్లో మనం చూపించాలి. ప్రేమించి చూపించాలి. శత్రువుని ప్రేమించి చూపించాలి. సో దూషించే వారిని, హింసించే వారిని, మనల్ని అవమానపరిచే వాళ్ళని ప్రేమించి చూపించాలి. సో కాబట్టి మనం వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఇర్మియా గ్రంథము ఒక మాట నేను ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథము ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. లక్ష్యపెట్టుడి, అరణ్యం వలనైతినా, గాఢాంధకారం దేశం వలనైతినా, ఆభరణములు కన్యక తన ఆభరణములు మరచునా, లెక్కలేనన్ని దినాలు మనం ప్రభుని మర్చిపోయాం. సో అందుగురించే మనం ఈ దినాలలో, సంవత్సరంలో ప్రభు దినాలు, ఆదివారము ఆరాధనలు మనం విడిచిపెట్టి మర్చిపోయిన ఎన్ని. సో లెక్కలేనన్ని దినాలు మనం మర్చిపోయాం. సో ఆభరణాలు మర్చిపోవట్లేదు. సో నేను స్వేచ్ఛగా తిరుగులాడివ్వటానికి నేను అన్ని అవకాశాలు ఇచ్చాను వాళ్ళకి. అయినను నా యొద్దకు రాట్లా. తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి అని నేను ఎంత చెప్పినా ప్రజలు ఎందుకు నా యొద్దకు రాలేమని చెబుతున్నారు అంటే నన్ను మర్చిపోయారు. ఎన్నిసార్లు రమ్మని చెప్పినా, ఉండమని చెప్పినా, ప్రార్థించమని చెప్పినా ప్రజలు ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు మర్చిపోయారు. దేవుని కార్యాలని, దేవుని మందిరాన్ని, దేవుడు చేసిన మేలుని వాళ్ళు మర్చిపోయారు. దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానాలు, దేవుని దగ్గర చేసుకున్న ఒడంబడికలు, దేవుని సన్నిధిలో ఇస్తామని చేసుకున్న సమర్పణలు మర్చిపోయారు. అందుకే ప్రజలు దేవుని యొద్దకు రామని చెబుతున్నారు. కన్యక ఆభరణాలు, పెళ్లి కుమార్తె వడ్డానాలు మర్చిపోవట్లేదు. కానీ లెక్కలేనటువంటి దినాలు మనం ప్రభుని మర్చిపోతూ వస్తున్నాం. దేవుని మర్చువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల మిమ్మల్ని చీల్చివేస్తాను. తప్పించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు ఉండడు. అందుగురించి చెప్తున్నా, దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టి మర్చిపోయి దేవుని మందిరానికి దూరం అయితే అంతకంటే శాపము వేరొకటి ఉండదు. మనం దేవునిగా మహిమపరచాలి. మనం దేవునిగా ఆరాధించాలి. దేవుని సమయాన్ని దొంగలించడానికి నువ్వెవరు? అందుకే మర్చిపోతున్నాం, విడిచిపెడుతున్నాం. సో ఇంకొక వచనం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం.
28 మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని సో ఎప్పుడు అంటే వాక్యాన్ని క్రియల్లో మనం చూపించినప్పుడు, ఎప్పుడు మనల్ని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు, ఎప్పుడు సమస్త జనముల కంటే హెచ్చుగా మనల్ని హెచ్చిస్తాడు అంటే వాక్యాన్ని క్రియల్లో మనం చూపించినప్పుడు. భద్రపరుచుకున్న వాక్యాన్ని క్రియల్లో మనం మరచువారుగా కాక క్రియల్లో వాక్యాన్ని కనుపరుచినప్పుడు, అనగా ఇప్పుడు వాక్యము క్రియల్లో చూపించాలంటే వాక్యం మన హృదయాలలో భద్రం చేసుకోవాలి. హృదయంలో భద్రం చేసుకోవాలంటే వాక్యాన్ని నువ్వు మరవకూడదు. నువ్వు వాక్యాన్ని మరవకుండా ఉండాలంటే ముందుగా వాక్యాన్ని నువ్వు వినాలి. వాక్యాన్ని ముందుగా నువ్వు వినాలంటే నీకు సిద్ధ మనసు నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు సమస్త జనముల కంటే నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, సంపదను, నీ పొలమును, నీ ఆస్తిని, నీ బిడ్డల్ని దీవెనలోనికి నడిపించాలంటే దేవుని యొక్క వాక్యం ఒకటే మూలం. హల్లెలూయా. దీంట్లో రాయబడిన మాటలు శ్రద్ధగా వింటూ ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ అనుసరిస్తూ నువ్వు నడిస్తే నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యాన్ని మనం మర్చిపోతున్నాం. సో వాక్యాన్ని మనము విడిచిపెడుతున్నాం. సో మనం ఏంటంటే దేవుని కార్యాలని, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయేవారిగా ఉంటున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే మీరు మరుచువారుగా కాక. అమ్మా, దేవుని కార్యాలు నీకు గుర్తున్నాయా? మర్చిపోయావా? దేవుని మందిరం మర్చిపోయావా? గుర్తుందా నీకు? ప్రభు బల్ల మర్చిపోయావా? గుర్తుందా? ఆరాధన క్రమాలు, ఆరాధన సమయాలు, వారిలో జరిగేటువంటి ప్రార్థన సమయాలు నువ్వు మర్చిపోయావా? నీకు జ్ఞాపకం ఉన్నాయా? దేవుడు నీ జీవితంలో చేసిన మేలు నువ్వు మర్చిపోయావా? జ్ఞాపకం ఉందా? ఏ వాక్యం చేత నువ్వు రక్షణలోనికి వచ్చావో జ్ఞాపకం ఉందా? మర్చిపోయావా? ఏ వాక్యం చేత మారు మనసు పొందడానికి ఏ వాక్యం నిన్ను ప్రేరేపించిందో అది మర్చిపోయావా? విడిచిపెట్టావా? గుర్తుందా అదే నీకు? మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. మొదటిది, దేవుడు ఒక విశ్వాసులో కోరుకుంటుంది. ఏం ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు? మనము మర్చిపోయేవారిగా మనము ఉండకూడదు. దేవుని కార్యాలని, దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోయేవారిగా మనము ఉండకూడదు. దేవుడు వాగ్దానం చేశాడు నూతన నిబంధనలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒక భాగంలో ఎన్నడును ఎడబాయను అని ఉంటుంది. ఎబ్రీ పత్రికలో ఎన్నడును, ఎప్పుడు ఎడబాయడు. మర్చిపోయేదల్లా, విడిచిపెట్టేదల్లా, ఎడబాసేదల్లా విశ్వాసి. అయితే ఈ విశ్వాసులో దేవుడు ఏం ఉండకూడదు అని కోరుకుంటున్నాడంటే మర్చిపోయేవారిగా మనము ఉండకూడదు. మనం ఎప్పుడు దేవుని కార్యాలు, దేవుని మందిరం. అందుకని కీర్తనకారు, నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని మందిరానికి, నేను ఎప్పుడు కనపడాలి, నేను ఎప్పుడు ఎచ్చేదను, ఎప్పుడు నేను కనపడదను అనే ఆశ, ఆ తృష్ణ, ఆ యొక్క ఆర్భాటము, ఆ యొక్క ఆసక్తి మన దేవుని మందిరంలో మనం కనుపరచాలి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండో మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యం నుంచి చదువుదాం.
సో వారి మాటలు విని వారికి 15 నుంచి చదువుదాం. కాబట్టి చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలమును అర్పించదు. అనగా మనము సొంత మాటలతో మనం ఫలమును మనం స్తుతించాలి, జీవ ఫలమును మనం అర్పించాలి. ఉపకారమును ధర్మమును అవి అట్టి యాగములు దేవునికి ఇష్టమైన ఉపకారములు. సో ధర్మాలు ఇవి మనం చెయ్యాలి. మనం కొంతమంది పిల్లికి భిక్ష వేయరు. ఎంత పిసినారోళ్ళు అంటే దేవుడు ఎంత ఆశీర్వదించినా వాళ్ళు పిల్లికి భిక్ష వేయరు. సామెత భలే ఉంది. పిల్లి పక్కన తిరిగి ఎంత అరుస్తున్నా తినే దాంట్లో కొద్దిగా దానికి పెట్టరు. ఇక పిల్లికే ఒక జంతువుకే ఒక దానికే మూగదానికే వేయకపోతే మనుషులకి ఇస్తావా? ధర్మం చేయాలి. సో మరిచిపోకుడి. ఉపకారాలు ధర్మాలు చేయటం మనము మర్చిపోకూడదు. అట్టి యాగములు ఎవరికి ఇష్టమైనవి? దేవునికి ఇష్టమైనవి. ఇది ఇస్తే మనకు ఒక గుర్తింపు వస్తుంది అనేది కాదు, దేవునికి ఇష్టమైనది. నిన్నటి దినాన ఎప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ రోజున, ఉపవాస ప్రార్థన రోజున అన్న వాక్యం, దేవరాజు అంకులు వాక్యం చెప్పి కొంతమంది యవన బిడ్డల్ని వాళ్ళతో పాటు నేను సంఘంలో ఉన్న యవనస్తుల్ని ఒక 5-6 తీసుకొని అన్న ఏం చేశాడంటే రోడ్డు మీదకి వెళ్ళాం. కొన్ని కేకులు, కొన్ని దుప్పట్లు పట్టుకొని. సో మేము ఈలోపు ఆంటీ ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నారు. సో మేమే అన్న వాక్యం చెప్పిన తర్వాత టీ ఇచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళాం. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు పంచే ప్లేస్ కాకుండా కొంచెం కష్టమైన లేట్ అయినా అక్కడొకరు ఉంటారు ఫుట్పాత్ మీద పడుకొని చలికి వణుకుతా. మేము వెళ్తే ఒక బస్తా కప్పుకొని ముడుచుకొని వణుకుతున్నాడు ఒక ఆయన తాగేసి రోడ్డు మీద పడుకున్నాడు నడి రోడ్లో. ఒక ఆయన విపరీతంగా ఉన్నారు, ఒక్కొక్కరు ఇద్దరు అట్లా కప్పుకున్న వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద. సో మనకి ఇంట్లో ఉంటేనే భయంకరమైన చలి. సో రోడ్ల మీద కదా. సో అన్న వెళ్ళారు, పెద్ద ఆయన అసలు ఆయన రావనవసరం లేదు, ఆయన మాకు ఇచ్చి పంపించవచ్చు, మీరు వెళ్ళి పనిచేసి రండి అని చెప్పొచ్చు. కానీ దైవజనులు ఆ మనస్తత్వంలో లేరు, నేను వస్తాను అని చెప్పి మమ్మల్ని ప్రోత్సాహపరిచి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పి ఆయన పంచుకుని మమ్మల్ని మీరే వెళ్ళండి, మీరు పంచండి అని చెప్పి ప్రోత్సాహపరిచి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఉపకారాలు ధర్మములు మనం అంటే క్రీస్తు ప్రేమని మనం ఏం చేయాలి? వ్యక్తపరచాలి, కనుపరచాలి. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళు, నీకున్న దాంట్లోనే వారికి ఏం చేయాలి? వాళ్ళని ఏదో మనం సహాయం మనము చేయాలి. మనం మర్చిపోకూడదు. ఇది ఒకటి. సో అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సో మనుషులకి ఇష్టమైనవి కాదు. చాలామంది ఏంటంటే కప్పిన తర్వాత ఫోటోలు కొట్టి పెడతా ఉంటారు, మేము ఇది చేసాం అది చేసాం, ఆయన ఇంతమంది ఇన్ని పెంచాం, ఇన్ని ఇచ్చాం, అన్ని చేసాం అని చెప్పి. సో మొన్న ఆంటీ నాన్న కొన్ని మీ దగ్గర నుంచి కొన్ని పంపించారు కదా, నేనేమి ఫోటోలు ఏమీ తీపించలేదు బాబు. ఎందుకంటే మనం దేవుడికి మనం మెచ్చితే చాలు, దేవుడు చూస్తున్నాడు. మనం దాన్ని ఏదో ఎక్స్పోజ్ చేయటానికి, దాన్ని ఏదో మనం కనుపరుచుకోవటానికి కాదు నానంటే ఇబ్బంది ఏం లేదంటే ఎవరు ఇబ్బంది ఏం లేదు. మీరు ఎలాగ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే అలాగే మాకు దాంట్లో పెట్టుకొని ఎక్స్పోజులు మనం ఇది చేసాం అది చేసాం, మాకు గుర్తింపులు అవసరం లేదు. దేవునికి ఇష్టమైన పని మనం చేసాం, అది మాకు తృప్తి చాలు అని నేను తెలియపరచడం జరిగింది. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, అవి దేవునికి ఇష్టమైనవి. ఉపకారాలు ధర్మాలు అవి ఎవరికి ఇష్టమైనవి? దేవుడికి ఇష్టమైనవి. అయితే 17 వచనం జాగ్రత్తగా మనం గుర్తించాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మల్ని కాయిచున్నారు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. మనం ఒకరికి లెక్క అప్పగించాలి.
కాబట్టి మనము ఏం చేయాలి? మేము ఒక నాయకులుగా, ఒక ఆత్మీయ తండ్రి కింద మేము నడిపించబడుతున్నటువంటి సేవకులముగా మాకు ఇక్కడ అప్పగించినటువంటి పరిచర్యలో మీ అందరి ఆత్మల్ని కాచే బాధ్యత ఎవరిదంటే ఇక్కడ ఏర్పరిచిన సేవకుడిది, అనగా నా మీద. మీ ఆత్మలన్నింటినీ నేనేం చేయాలి? ఏం చేయాలి? కాయాలి. ఇప్పుడు ఆత్మల్ని కాయాలి. సో ఆత్మల్ని కాయాలి. ఇప్పుడు మనం గేదెలు కాసుకుంటాం, చెప్తాం సరే గేదెలు వద్దులే, గొర్రెలను కాసుకుంటాం. సో గొర్రెలలో బలహీనంగా ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, దానికైనా కాలుకి దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే మందలలో నుంచి అది చెదిరిపోయినప్పుడు, బయట పొలాల్లోనికి వెళ్ళి కుక్కో నక్కో తోడేళ్ళు వచ్చి దాన్ని పట్టుకుంటున్నప్పుడు చేతులు కట్టుకొని చూస్తామా? చేతులు కట్టుకొని చూడం, అల్లాడిపోతాం, కంగారు పడిపోతాం. సో ఆ గొర్రెని, ఆ మందలో ఉన్న దాన్ని ఏం చేస్తామంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తుకుంటాడు. అది బరువైన మెడల మీద వేసేసుకుంటాడు. లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాలంటే బండి మీద పెట్టుకొని వెళ్ళిపోతాడు. లేకపోతే జోలీలు కట్టుకొని పక్కకు కట్టుకొని తీసుకొని వెళ్ళి దానికి వైద్యం, దానికి ఏదైనా మందు, కాలిరీత కట్టు, దాన్ని జాగ్రత్తగా అది బాగుపడేంత వరకు, స్వస్థత పొందేంత వరకు దాన్ని ఏం చేసుకుంటాడంటే జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన మంద కాపరి. సో ఆత్మలు నేను కాస్తున్నాను. సో మీరు రోగంతో ఉన్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ఈ మందులోంచి మీరు బయటికి వెళ్తున్నప్పుడు, దేవుని మందిరంలో నుంచి మీరు వేరుగా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎలాగ నేను అడగకుండా ఉంటాను? అర్థమవుతుందా? చెదిరిపోతున్నప్పుడు ఎట్లాగ మిమ్మల్ని అడగకుండా ఉంటాను? సో గొర్రె వెళ్ళిపోతున్నా, నా ఇష్టం, సాయంత్రం నీ దొడ్డికొత్త, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నేను ఎడిపోతే నీకెందుకు అని గొర్రె అనింది అనుకో, గొర్రెకు మాట ఇచ్చి దేవుడు అనింది అనుకో, మందకాపరు ఊరుకుంటాడా? పో, నీ ఇష్టం వచ్చిన దగ్గర పో అంటాడా? అన్నాడు. అయ్యా మరి నువ్వు వచ్చి నా దగ్గరకు, అయ్యా నేను ఈరోజు ప్రార్థనకు రానయ్యా అని చెప్తుంటే మరి నేను ఊరుకుంటానా? మరి ఎట చెప్తున్నావు నా దగ్గరికి వచ్చి? చెప్తున్నా మీకు, కొంచెం అదేం రావాలంటే ఎముకల్లో రోషం రావాలి. ఇప్పుడు ఆత్మల్ని మందలు కాపరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆత్మల్ని కాయిస్తున్నాను నేను, అయితే లెక్క ఏం చేయాలి? అప్పగించాలి. ఇప్పుడు సాయంత్రం వచ్చేసరి మేము మొన్న ఒకరోజు సాయంత్రం గోరెంట్ల అన్న ప్రార్థనకి వెళ్ళమంటే వెళ్తున్నాం, ఏదో ఊరికి వెళ్తున్నా సంథింగ్. ఇటు వెళ్ళగానే ముద్దూరు దాటగానే భయంకరంగా గొర్రెలు అవి ఏమైపోతున్నాయంటే అటు ఎదురు ఎవరి దొడ్లోకి ఆ గొర్రెలు వెళ్ళిపోతున్నాయి. అయితే దాంట్లో మరి అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మందకి మరి ఎట్లాగా కాపరికి ఎలా గుర్తుంటుందో తెలియదు. గుంపు ఉంటారు, రోడ్డు అంతా దాదాపు చాలా దూరం, ఒక 10 మంది దాకా ఉన్నారు వాళ్ళు. అంటే 10 మంది గొర్రెలు, అవి చాలా గొర్రెలు ఉన్నాయి. ఇళ్ళలోకి వచ్చే, పొలాల్లోంచి ఊర్లోకి వచ్చి ఇళ్ళకి వచ్చి ఏ గొర్రెలు ఆ గొర్రెలు పోతారు. అయితే దాంట్లో కొన్ని గొర్రెలు ఫ్రెండ్షిప్ కదా, స్నేహితులు కదా, వెళ్ళిపోయినాయి. ఈ మంద కాపరి వెళ్ళిపోయి ఏం చేశాడు? వాటిని లాక్కొని 2 కాళ్ళు పట్టుకొని లాక్కొస్తున్నాడు వెనక్కి. అంటే గొర్రెలు కదా నిలబడ్డా, ఎందుకంటే కదలట్ల కారుకి, అక్కడ నిలబడిపోయి చూస్తున్నా ఈ విషయాలు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటికి వచ్చేసరికి ఏమైనా 10 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రెది తప్పిపోయింది. అమ్మా తప్పిపోయిందా? మరి 99 గొర్రెలు ఏం చేసావు? అడవిలో వదిలేసా. ఇప్పుడు 99 గొర్రెలు వదిలిపెట్టి మరి ఒక గొర్రె పోతే పోయింది, 99 గొర్రెలు ఉన్నాయిగా, ఒకటి పోవటం ఉత్తమమా, 99 పోవటం ఉత్తమమా? పోతే పోయింది ఒకటి. అదే మీరు మందిరానికి రాకపోతే ఇప్పుడు ఇక్కడ 30-40 మంది ఉన్నారు, ఒకళ్ళు రాకపోతే ఏమైందంట నాకు?
అందరు ఉండాలి, ఆరాధించేటప్పుడు అందరు ఉండాలి, ఉపవాస ప్రార్థనకు అందరు ఉండాలి, ఆరాధించేటప్పుడు అందరు ఉండాలి, కృతజ్ఞత ప్రార్థన పెట్టినప్పుడు అందరు ఉండాలి, గృహ కూడికలు పెట్టినప్పుడు అందరు ఉండాలి, ఆత్మీయ తండ్రి వచ్చినప్పుడు అందరూ ఉండాలి. ఎందుకు? ఇప్పుడు మొన్న అంటుంది ఒక అమ్మ, చుట్టాలందరూ, మా తమ్ముడు, మా అన్న అందరూ ఉండాలని ఆ కోరుకున్నా. ఎందుకమ్మా ఎందుకు? ఆ తృప్తి వేరు. ఒక్కడు రాకపోయినా బాధే. ఎందుకు అందరు ఉండేది అంటే, నాయన 99 గొర్రెలు ఉన్నాయి కదా, దాంట్లో తృప్తి చెందొచ్చుగా. ఒక గొర్రె పోతే పోయింది. ఇప్పుడు 40 మంది 50 మంది ఉన్న సంఘము, 100 మంది ఉన్న సంఘం, ఒక్కరు రాకపోయినా మనసు అంతా సేవకుడిగా ఒక్కడి మీద పీకిద్ది. ఎందుకు రాలేదేమా, ఈయన ఎందుకు రాలేదు, నన్ను మూట పెట్టే అవకాశం ఉందా, ఎందుకు రాలేదు, ఎంత ఇది ఉండాలి అంటే 99 గొర్రెల సంతోషం కాదు, ఆగిపోయిన గొర్రె. అందుగురించే నేను ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెని ఎతకటానికి వెళ్ళాడు వాటిని అక్కడ వదిలిపెట్టి. హల్లెలూయా. అందుగురించే సంఘం అంతా ఉండాలి. ప్రతి కూడికలో, ప్రార్థనలో, ఆరాధనలో దైవజనులు, ఆత్మీయ తండ్రి మనల్ని ప్రేమించి వచ్చినప్పుడు సంఘం అంతా కనపడాలి, అందరూ ఉండాలి. నాకు తెలిసి అన్నకి మీ పేర్లు, కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు, కానీ అంటే వెళ్తూ ఉంటారు కదా, మర్చిపోతూ ఉంటారు. కానీ మీ ముఖాలన్నీ గుర్తే. అందరు రాలేదు అందరూ వచ్చారు, అందరు రాలేదు అంటారు. నేను ఒకసారి ఎప్పుడైనా ఏదైనా ఫోటోలు ఒకవేళ చూస్తే దాంట్లో 4-5 టికెట్లు ఎగురుతాయి, ఉండరు. అర్థమైపోయింది ఆ లోటు. దైవజనుడు, ఆత్మీయ తండ్రి, ఆత్మలు కాసే ఆత్మీయ తండ్రి, ఆయన పెద్ద కాపరి. ఆయనకు తెలీదా మంద ఉందా లేదా అని, మందలో గొర్రెలను ఉన్నాయా లేవని తెలీదా? తెలుసు. అందుగురించే మీరు గుర్తించాల్సిన విషయం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. మీరు ఇది నేను ఏది చేసినా దేవుని మందిరంలో ఇక్కడ సేవకులే కానీ ఏదైనా సంతోషం, దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనం. ఇక్కడ ఏ కార్యక్రమమైనా ఏది అయినా ఒక సంతోషంతో జరుగుతుంది. హల్లెలూయా. ఒక ఆత్మ ఒక ఇద్దరి మధ్యలో ఇష్టాలు నెరవేర్చబడతాయి. ఒక తండ్రి సేవకుని యొక్క, ప్రభు యొక్క ఆలోచనలు నెరవేర్చబడతాయి. అందుకే అది సంఘం ఏం చేయాలంటే గుర్తించాలి, సంతోషంతో చేయాలి. దేవుడు ఎందుకో ప్రార్థనలు నువ్వు ఖాళీగా ఉంటావు కాబట్టి పెడతావన్నా, మాకు దొరకొద్దా ఖాళీ అంటే? రోజు అంటే ఎట్లాగా ఇక ఇట్లాంటి దుఃఖంతో వచ్చావు అనుకో. అందుకే చెప్తున్నా, ఏవేలు 2వ అధ్యాయము 12వ వచనం, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఒకవేళ చదవగల. ఎప్పుడైనాను ఎట్లా రావాలి అమ్మా, ఎట్లా మనోపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా రావాలి. ఇప్పుడు దేవుని మందిరంలో నువ్వు వచ్చే ప్రార్థనకి, నువ్వు చేసే ఆరాధన ఎట్లా ఉండాలి? మనోపూర్వకంగా ఉండాలి, దుఃఖంతో కాదు, బలవంతంతో కాదు. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఎబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు వారు ఆ దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం, ఆయనకు నిష్ప్రయోజనం కాదు, నాయకుడికి నిష్ప్రయోజనం కాదు. దుఃఖంతో మీరు అక్కడ కూర్చుంటే మీకు నిష్ప్రయోజనం. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను రాని వాళ్ళని కొంచెం బలవంతం రావాలి అని. సో మొదటి 2 రోజు 3 రోజు
సంతోషంగా రాలేకపోతే ఏదో ఒకటి అంటాడు అన్న బాధతో వచ్చావు, దుఃఖంతో ఏదో వచ్చావు. దుఃఖంతో అంటే ఏదో మనకు ఉన్న బలహీనతలతో దుఃఖపడటం అది కాదు. అనారోగ్యం ఉంది, దుఃఖం వస్తుంది, అది కాదు. తిట్టారు, దుఃఖం వస్తుంది, అది కాదు. ఆ దుఃఖం కాదు. ఇక్కడ ఏంటంటే దుఃఖం అంటే ఏంటి, ఇక్కడ రాయబడిన సందర్భంలో ఏంటంటే మీరు ఏడుపు ముఖంతో, నిరుత్సాహ ముఖంతో, నిర్లక్ష్య ముఖంతో మీరు దేవుని మందిరంలో కనపడితే, లేకపోతే వారు అయ్యో ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు, ఎవరు ఉండలేదు అని దుఃఖంతో వారు ఒకవేళ ఆ పని చేస్తే మీకేంటిది? నిష్ప్రయోజనం. ఇప్పుడు ఒక నాయకుడు సంతోషించాలంటే సంఘం అంతా ఉండాలి. ఇప్పుడు కుటుంబంలో సంతోషం సంపూర్ణం అవ్వాలంటే కుటుంబం అంతా ఉండాలి. సో మందులో 100 గొర్రెలు ఉండని, నీ సంతోషం సంపూర్ణం అవ్వాలంటే ఒక్క గొర్రె కలవాలి. అర్థమైందా మీకు? 99 వచనం చదవండి తల్లి, వచనం చదువు. లూకా సువార్తన వచనం మీరు చదువుదాం. 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అటువలే ఒక్కడు కలిస్తేనే సంతోషం పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు 100 మంది ఉన్నారు, 99 మందే ఇక్కడ కూడుకున్నాం, ఒక్కరు రాలా. ఆ ఒక్కరు కలిస్తేనే సంతోషం పరిపూర్ణం. నీకు అర్థమైందా? ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయి ఒక గొర్రె తప్పిపోయింది, వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెళ్ళడా? దాన్ని వెతకటానికి వెళ్తాడు. కాబట్టి అది సంతోషం. ఎందుకంటే సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది, సంతోషం ఎప్పుడు అది సంపూర్ణం అవుతుంది అంటే ఆ ఒక్క గొర్రె దొరికి మందలో కలిసినప్పుడే. ఇప్పుడు రాలేదు, వచ్చిన అందరూ రాలేకపోయారు, అందరూ ఉండలేకపోయారు, ఉపవాస ప్రార్థనలు అందరూ పాల్గొనలేకపోయారు, ప్రభుదినాన్ని అందరూ పాల్గొనలేకపోయారు అన్న దుఃఖము ఒక నాయకుడికి, ఒక సేవకుడికి ఉందనుకోండి, ఆ సంతోషము పరిపూర్ణం అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు దుఃఖముతో కాక, ఎబ్రీ పత్రికలో మీరు దుఃఖంతో నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కనుక ఆనందంతో చేయనట్లు వారి మాటను విని వారికి ఏం చేయాలి? లోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో సేవకుని మరి దుఃఖపరిచేది, దుఃఖం అయ్యేలాగా చేసేది ఇప్పుడు వాక్య ప్రకారం ఎవరు అమ్మా? ఎవరు? సంఘం. సో ఇక్కడ చేసే పరిచర్య సంతోషముగా ఆనందముగా చేయాలి. ఎందుకంటే మీ ఆత్మలకు లెక్క అప్పగించాలని మందని కాస్తున్నాం గనుక. కాబట్టి వాళ్ళు ఎట్లాగా ఉండకూడదంటే దుఃఖంతో వాళ్ళు పని చేయకూడదు. ఒకవేళ దుఃఖంతో వాళ్ళు పని చేస్తే మీకేంటిది? నిష్ప్రయోజనం. కాబట్టి వాళ్ళు ఆనందంతో చేయనట్లుగా వారికి లోబడి వారి మాటలు వినాలి, పైన ఉన్న నాయకుల యొక్క మాటలు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. సో మనం ఎలాగా ఉండకూడదు అంటే దుఃఖంతో ఉండకూడదు. ఒక నాయకుడిని దుఃఖపరిచే వ్యక్తిగా మనం ఉండకూడదు. అనగా సేవకుని మనస్సుని దుఃఖపరిచే వ్యక్తిగా మనము ఉండకూడదు. మోషేని వాళ్ళు దుఃఖపరిచాడు. ఏమనుకుంటున్నారు? మోషేని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నమ్మకమైన వ్యక్తి నా దగ్గర, సాత్వికుడు. ఏమనుకుంటున్నారు మోషే దగ్గర? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటానికి. సో ఇక్కడ చేయగలుగుతున్న పనులు మీరు ఎట్లాగా ఉండాలంటే సేవకుని సంతోషపరిచేవారిగా ఉండాలి, కానీ దుఃఖపరిచేవారిగా ఉండకూడదు. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యంలో? దుఃఖంతో కాక ఆనందంతో వాళ్ళు పని చేయనట్లుగా వారి మాటలు వినాలి, వారికి లోబడి ఉండాలి.
హల్లెలూయా. సో నేనేమంటానంటే సంతోషం నాకు పరిపూర్ణం ఎప్పుడే అవుతుంది, ఉన్న ఆత్మలన్నీ దేవుని మందిరంలో కనపడాలి, అందరము ప్రభు బలిలో పాలు పంపులు పొందాలి, ఏ చిన్న ప్రార్థన అయినా సంఘము ముందంజలో ఉండాలి. హల్లెలూయా. అది ఏది తిండి వరకే కాదు, ఏదైనా ఏ కార్యక్రమమైనా ఓ ప్రత్యేకమైన దినం కొరకు కాదు, దేని కార్యక్రమమైనా సంఘము ముందుగా ఉండి నడిపించాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండకూడదంటే సేవకుని దుఃఖపరిచేవారిగా మనము ఉండకూడదు. సో మూడవ మాట, రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12. చదవండమ్మా. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు సో 11 నుంచి చదువుదాం. మీరు ఎలాగ ఉండకూడదు, మాంద్యులుగా ఉండకూడదు. చాలు 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 చాలు. మీరు ఎలాగ ఉండకూడదు అంటే మాంద్యులుగా ఉండకూడదు. అంటే మాంద్యులు అంటే ఏంటిది? మత్తులుగా, మందంగా ఉండకూడదు. మీ నాలుకలు మందాలు అవుతున్నాయి, కళ్ళు మందాలు అవుతున్నాయి, హృదయం మందం అయిపోతుంది, మనిషి కూడా మందం అయిపోతున్నాడు అమ్మా. చెవులు మందాలు అయిపోతున్నాయి, నోరు భయంకరమైన మందం అవుతుంది. నాలుకను దేవుడు మొన్న కోస్తానన్నాడు. ఒక రోజున వాక్యాన్ని నేను తెలియపరుస్తున్నా. సో మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ఇక్కడ ఏమని సందర్భాలు అంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. సో దేవుని యొక్క సంఘంలో నీకు చురుకుదనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నీ ఆసక్తిని నువ్వు కనుపరచాలి. దేవుని మందిరంలో నీ ఉత్సాహాన్ని కనుపరచాలి. ఇందాక ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనలో నేను చక్కగా పాట పాడుతుంటే అన్నీ తప్పుడు చప్పట్లే. ఎంత ఆరాధన చేస్తామో, ఎంత గట్టిగా పాట పాడతామో అంత స్లో మనోళ్ళు చప్పట్లు. మళ్ళీ ఏమైనా కలిపి తగులుతాయా, వేరుగా తగులుతాయి. శృతి పోయినప్పుడు, లయలు పోయినప్పుడు తగులుతాయి. పాట ముందు వెళ్ళిపోతాం, వీళ్ళు వెనకాల రావటం, లేకపోతే వీళ్ళు వెనకాల వస్తాం, మీరు ముందు వెళ్ళటం జరుగుతుంది. అయ్యే గట్టిగా వినపడతా ఉంటాయి. పాడేవాడికి పాడబుద్ధి కాదు, వినేవాడికి వినబుద్ధి కాదు. అంటే మందులుగా ఉండకూడదు. ఆసక్తి విషయంలో నీ చురుకుదనం కనుపరచాలి. అంటే దినదినము నూతనమైన వాత్సల్యత దేవుడు మన మీద పుట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ ఆసక్తి నువ్వేం చేయాలి? కనుపరచాలి. ఆసక్తి విషయంలో నువ్వు మాంద్యులుగా ఉండటం ప్రభువుకి ఇష్టం లేదు. సో నీ ప్రార్థన ఆసక్తి ఏమైపోయింది? మందిరం విషయంలో ఆసక్తి ఏమైపోయింది? సేవకుని మీద ఆసక్తి ఏమైపోయింది? ప్రార్థన మీద ఆసక్తి ఏమైపోయింది? ప్రభు బల్ల మీద ఉన్న ఆసక్తి ఏమైపోయింది? వాక్యం మీద ఉన్న ఆసక్తి ఏమైపోయింది? స్తుతి ఆరాధన మీద ఉన్న ఆసక్తి, పాట మీద ఉన్న ఆసక్తి ఏమైపోయింది? పాట పాడటం మనకు భలే ఇష్టమయ్యా, ఇప్పుడు పాడట్లేదు. ఏమైపోయింది నీ ఆసక్తి? ప్రార్థన చేయడం నాకు భలే ఇష్టమయ్యా, కాకపోతే నేను చేయకుండా అసలు ఉండలేనయ్యా, కాకపోతే ఇప్పుడు చేసుకోలేకపోతానని. ఏమైంది నీ ఆసక్తి? పరిచర్య అంటే నాకు మహా ఇష్టమయ్యా, దేవుని మందిరంలో పరిచర్య చేయటం కంటే ఏమైంది? ఒక అమ్మ ఉంటుంది, నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏంటంటే ఆశ్చర్యం, దేవుని మందిరంలో పని చేయమంటే చేస్తుంది, బాగానే ఒప్పుకుంటుంది. ఇదే నా బతుకు తెరువు, ఇదే మందిరమే. ఏదో మందిరంలో ఈడ మట్టి చిమ్ముకొని నేను ఇక్కడ మందిరంలోనే ఇట్లాగే చచ్చిపోయినా పర్వాలేదు అంటే రెండో రోజు రాదు మందిరానికి. ఈరోజు చెప్పి సాయంత్రం కనపడదు, అవసరానికి ఉండదు. ఏమైందమ్మా నీ ఆసక్తి?
సో దేవుడు నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. నీ ప్రార్థన ఒక తీవ్రత ఉండాలి. దేవుని ఆరాధించడంలో మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. మనఃపూర్వకంగా ఆయన యొద్దకు రావాలి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిండు మనసుతో నిండు హృదయముతో మంచి సమర్పణతో నువ్వు జీవ బలాన్ని ప్రభువుకి అనుగ్రహించాలి, అందించాలి. మాంద్యులుగా ఉంటున్నావు. దేవుని మందిరానికి వస్తే మందం ఆసక్తి విషయాలలో. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం. సో ఒక సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ గుణాలు ఎలాగా ఉండాలో తెలియపరుస్తున్నాడు ఇక్కడ 12వ అధ్యాయంలో. మీరు ఎట్లా ఉండాలి? మొదటి 9వ వచనంలో 9వ వచనం నీ ప్రేమ నిష్కపటముగా ఉండాలి. నువ్వు విశ్వాసి దేన్ని చెడ్డదాన్ని అసహించుకొని దేన్ని పట్టుకోవాలి? మంచిదాన్ని హత్తుకోవాలి. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. దేన్ని హత్తుకుంటున్నావు ఈ రోజున? ఒక దినమున బైబిల్ను హత్తుకునేదానివి. ఈ రోజున ఏది హత్తుకుంటున్నావు అంటే నీ ఆసక్తి ఏమైపోయింది? పరుగున దేవుని మందిరానికి వేగిరపడి వచ్చేదానివే. ఏమైపోయింది నీ ఆసక్తి? సో మంచిదాన్ని హత్తుకోవాలి. సహోదరుల ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం కలగవారిన వారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పవాడిగా ఎంచుకొనడి. ఆసక్తి విషయంలో అయితే ఏదో మనము మంచి చేసినప్పుడు మంచిగా ఘనపరిచి, ఘనత విషయంలో వారిని గొప్ప చేసి, మిగతా విషయంలో కాదు, తర్వాత కాదు. మనం వాళ్ళు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ వాళ్ళు ఆసక్తి విషయంలో మాంద్యులు కనుక ఆత్మయందు తీవ్రత కలవారమై మనం ప్రభువుని సేవించాలి. ఓ 2 ముక్కలన్న వాక్యం వెళ్ళి తల్లి అమ్మా, ఒక 2 ముక్కలను నేను వాక్యం 2 మాటలను నేను వచ్చావు మందిరానికి, 2 ముక్కలను విను. మందిరానికి ఆసక్తి. సో ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కాకూడదు. నేను ముగిస్తాను. సో నేను 6 విషయాలు దేవుని దగ్గర సిద్ధపడ్డాను. సో 3 చెప్పా. సో మనకు సమయమైంది కనుక నేను ముగించేస్తా ఈ మాటతో. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. హల్లెలూయా. సో నీ తీవ్రత ఉండాలి దేవుని మందిరం విషయం. దేవుడు ఏమీ ఉండకూడదు ఒక విశ్వాసిలో అని ఆలోచిస్తున్నాడు అంటే మరుచేవారిగా ఉండకూడదు. మేలులు కానీ దేవుణ్ణి కానీ దేవుని మందిరాన్ని కానీ అనగా దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. రెండవది ఏంటిదంటే నీ నాయకుల్ని దుఃఖపరిచేవారిగా మనము ఉండకూడదు. సేవకుల్ని మనం దుఃఖపరిచే ఎవరో నాకు గుర్తులేదు కానీ మన దగ్గరే ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నీ సేవకుల్ని దుఃఖపరిస్తే మాకు నిష్ప్రయోజనం, నీ సేవకుల్ని సంతోషపరిచే బిడలంగా మా సంఘము మేము ఉండాలి నాయన అని ప్రార్థన చేసింది. నాకు బాగా ఆ చెవులు పడింది ఆ మాట. అంటే వింటూ ప్రార్థనలో ఏకీభిస్తూ ఉన్నప్పుడు విన్నాను. నాకు ఆ సహోదరి గుర్తు రావట్లేదు అని చేశారు మన బిడ్డలే. సో మేము సేవకుని సంతోషపరిచేవారిగా ఉండాలి. నువ్వు నీ సేవకుడికి ఎప్పుడు సంతోషం, ఈ శారీర సంబంధమైన అక్కర్లన్నీ నువ్వు సమకూరిస్తే సంతోషం కాదు, ఆత్మల సంపాదన. నువ్వు ఫలించటం వలన, నువ్వు అభివృద్ధి చెందటం వలన, నువ్వు మందిరానికి చక్కగా రావటం వలన, ప్రభు బలలో పాలు పంపులు పొందటం వలన, నాయకుడిని అనుసరించటం వలన, మాటకు లోబడటం వలన, మాటను వినటం వలన నువ్వు నీ సేవకుడికి ఏంటి అంటే సంతోషం. కాబట్టి మనం సేవకుని దుఃఖపరిచే వారిగా మనము ఉండకూడదు. 3వ మాట మాంద్యులుగా మనము ఉండకూడదు, మత్తులుగా. మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై.
మనం ప్రభుని ఏం చేయాలి? సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తీవ్రతతో ఉండాలి. నూతన సంవత్సరంలో తీవ్రతతో మనం ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందా? తీవ్రంగా మనం ప్రార్థన చెయ్యాలి. సో మనం ఎట్లాగా ఉండాలంటే ఒక తీవ్రత. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఎట్లాగా ఫాస్ట్గా తింటాం అన్నం, దాహం వేసింది, ఎండలో బడి వచ్చాం, ఎట్లాగా తాగుతాం నీళ్ళు, ఏదైనా ఇష్టమైన పనిని ఎట్లాగా చేస్తాం. సో దేవుని విషయంలో కూడా ఆ ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా మన ఆత్మలో అలాంటి తీవ్రత, ఆరాటం, ఆర్భాటం, ఆసక్తిని మనం ఏం చేయాలంటే కనుపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో పరుగున రావాలి దేవుని మందిరానికి. నీ ఆసక్తి విషయంలో ఎక్కడ నిరుత్సాహము, నిర్లక్ష్యము కనపడకూడదు. ఎక్కడ పరుగున రావాలి, ఆరాటంలో రావాలి, ఆర్భాటంతో రావాలి. ఇందాక ఎవరు అన్నారు పనులు ఈ కాదు. ఆ ఆసక్తి ఏమైంది? కనుపరచాలి. అవసరమైతే కొన్ని మానుకోవాలి. రోజు నేను టైం అయిపోయింది, టిఫిన్ చేస్తే టైం అయిపోయింది, మానే. టీ తాగితే ఎక్కువ టైం పడుతుంది, మానేసే, టైం అయిపోతుంది. ఇంకేదో కార్యక్రమం చేయాలి. ఇప్పుడు నేను ఫోన్ చేశాను అనుకో, ఈ ఫోన్లో పడిపోయి నాకు టైం అయిపోయింది, మందిరం టైం, మానేసే, తర్వాత చెయ్యి. ఆరాధన అయిన తర్వాత వెళ్ళు. ఆరాధన అయిన తర్వాత కప్పు కాదు, చెంబుడు పెట్టుకొని తాగు టీ. చెప్తున్నా అంటే మనం ఆసక్తి కనుపరచాలి, మాంద్యులంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కొన్ని టైం అవుతుందండి, కొన్ని స్కిప్ చేసేయటమే, వదిలేసేయటమే. తర్వాత సంగతి తర్వాత. నేను అట్లా వదులుకున్నప్పుడు దేవుడు రెండో రౌండ్లో సమృద్ధి, నేను ఆలోచించింది దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈరోజు బహుశా నేను లేట్ అయిపోతుంది అని చెప్పి నేను టిఫిన్ మానేసి వచ్చాను అనుకోండి, మధ్యాహ్నం దేవుడు సమృద్ధిని నా కొరకు సిద్ధపరిచి ఉంచేవాడు. హల్లెలూయా. దేవుని కొరకు అండి, దేవుని కొరకు. ఎవరి కొరకు? మనం ఏది చేసినా ప్రభుకి ఇష్టమైనది చేయాలి. మనం మర్చిపోయే వారిగా మనము ఉండకూడదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో మనము పాలు పంపులు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్ల చాలా విలువైంది కనుక ప్రార్థనాపూర్వకంగా బలలో మనము పాలు పంపులు పొందుదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, మరి నిన్ను మర్చిపోయేవారిగా మేము ఉండకూడదు. సేవకుని దుఃఖపరిచేవారిగా మేము ఉండకూడదు. మాంద్యులంగా మేము ఉండకూడదని మీరు మాకు తెలియపరిచారు. మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళే మేము మత్తులుగా ఉన్నామేమో, నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మర్చిపోయేవారిగా ఉన్నామేమో, దుఃఖపరిచిగా ఉన్నామేమో. మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి ఈ చివరి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. బిడల్లో నీ వాక్యాన్ని ముద్ర వేసి నీరుగట్టి ఫలింపు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అట్లాగే